అర్ధనారీశ్వర తత్వాన్ని చూశారండి. మనం సాధారణంగా శివుడు లింగమూర్తిగా కాకుండా ఉంటే ఆయన స్వరూపం మన పెయింటింగ్స్లో కానీ మనం ఊహించుకుంటున్నట్టుగా ధ్యాన ముద్రలో ఉంటారండి. శివుడు ఒక్క దేవుడే, భగవంతుడే ధ్యాన ముద్రలో ఉంటారు. అంటే సృష్టి ఆది నుంచి పుట్టింది ధ్యానం. ఆ ధ్యానంలోంచే మనమందరం పుట్టాము. ఓంకారం తర్వాత సృష్టి తర్వాత ధ్యానం. కాబట్టి అందరూ ధ్యానం చేయండి. తదుపరి అంశం అభేరి రాగం తిల్లానా. ఇప్పుడు వీళ్ళు ఇంతసేపు చేశారు కదా, చెమటలు కారిపోతున్నాయి పాపం. దీనికి వీళ్ళు 7 గంటలు ప్రాక్టీస్ చేస్తారండి పొద్దున్నుంచి. నేను తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, జీకే గారి పర్మిషన్ తోటి, ఎక్కడున్నారు మా జీకే గారు, ఇప్పుడే చూశాను ఆయన, ఓకే, పర్మిషన్తో చెప్తున్నా. తల్లిదండ్రులు సాధారణంగా పొద్దున్న 7 నుంచి రాత్రి 10 వరకు రుద్దేస్తున్నారు స్టడీస్. 1-2 గంటలు రోజు వాళ్ళని వదిలేయండి. వాళ్ళు మనం ఫ్యామిలీస్ దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా రూపొందుతారు. ఏదైనా నేర్పించండి, స్పోర్ట్సో, డాన్సో, మ్యూజిక్కో, సాహిత్యమో, ఏ కళన్నా, పెయింటింగ్ అన్నా నేర్పించండి. దయచేసి 1-2 గంటలు రోజు వాళ్ళని వదిలేయండి అంతే. సాధారణంగా మన బుర్రలు కూడా అంత ఏకాగ్రత ఉండదు, ఎందుకంటే 1-2 గంటల తర్వాత ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ధ్యానం అన్నా చేయించండి, లేదా డాన్సో మ్యూజిక్ అన్నా నేర్పించండి. ఓకే, రెడీ అయిపోయారు కదా, రైట్. అభేరి రాగం తిల్లానా. దీని తర్వాత మా ముఖ్యంగా జ్యోతి గారు, జీకే గారి సిస్టర్ అనుకుంటాను, వారు ప్రత్యేకంగా అడిగింది ఇందాకలా, వదిన గారు సారీ, లక్ష్మి గారు, జ్యోతి గారు ఇద్దరు ప్రత్యేకంగా ఇందాకల అర్ధనారీశ్వర స్తోత్రం అడిగారు. అది చాలా బాగుంటుందని వారి గురించి చేశాము. దీని తర్వాత మనం పైడితల్లి అమ్మవారి మీద ఒక అంశంతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని సంప్రదాయం కూచిపూడి గురుకులం కల్లేపల్లి వాళ్ళు ముగుస్తారు. అభేరి రాగం తిల్లానా. ఆడియో. రాగమే ఘనమై నవరస భావము అనువదించ
ఓకే, ఇందాక నుంచి నేను ఈ స్లైడ్స్ చూస్తూ ఉంటే నాకు తెలిసి భారతదేశానికి గర్వించదగ్గ మహామనుషులందరూ ఇక్కడ కనిపించారు. ఆదిశంకరుల నుంచి, రమణ మహర్షి నుంచి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, మహాత్మా గాంధీ, చాలామంది కులానికి, ప్రాంతీయానికి, ప్రాంతాలకి అతీతంగా ఈ మనుషులు మహామనీషులు. వీళ్ళు ఉండబట్టే భారతదేశం ఈరోజు నిలబడి ఉంది. మనకు తెలుసో తెలియకో మన ఆత్మల్లో, అంతరాత్మల్లో వాళ్ళ ఫిలాసఫీ జీర్ణించుకుపోయింది. మనం గబుక్కుని ఇప్పటి జనరేషన్ గుర్తు పట్టలేకపోయినా చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు మనం గరికపాటి గారు కానీ, చాగంటి గారు కానీ, వారి పుణ్యం మనకందరికీ దక్కుతుంది. వారు చెప్పే బోధనల వల్ల కొంతైనా అమ్మ నాన్న అనడం నేర్పుతున్నాము. ఇగో మా జీకే గారు ప్రతిసారి అమ్మ డాన్స్ చేయండి, ధ్యానం చేయమని చెప్పండి, అమ్మ డాన్స్ సంగీతం పాడండి, నాన్ వెజ్ మానేయమని చెప్పండి. ఆయనకి ఏం అవసరం అండి? హ్యాపీగా లండన్లోని డాక్టర్గా ఉన్నారు. ఈ పంచాయతీలు ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్స్ చేయడం ఆనందో బ్రహ్మ స్పిరిచువల్ టాబ్లెట్స్ తరపున. ఎందుకంటే మనకి తెలియకుండానే వీళ్ళందరూ కారణ జన్ములు. ఇంతమంది ఇక్కడికి రావడానికి ఇన్ని వేల మంది కారణమై అట్లీస్ట్ ఇందులో ఒక 10 మంది మారినా జీకే గారి జన్మ ధన్యం అవుతుంది. అది వారి అంతరార్థం ఈ ఫెస్టివల్స్ కండక్ట్ చేయడంలో. ఎప్పుడు అంటుంటారు డాక్టర్ గోపాలకృష్ణ గారు, డైరెక్ట్గా మనం చెప్తే ఎక్కువ మంది వినలేరండి. అదే సంగీతం ద్వారా, డాన్స్ ద్వారా, ఏ కళ అయినా, మిమిక్రీ అయినా,
సినిమా మ్యూజిక్ అయినా ఏదైనా డ్రామా ద్వారా కానీ చెప్తే అట్లీస్ట్ కొంతైనా జనాలు వింటారని. ఇప్పుడు ఈనాటి దీని తర్వాత ఇంకొక సాంగ్ ఉంది, అది నా ఫేవరెట్. ఎందుకంటే నాకు అత్యంత ప్రియతమైనటువంటి నా గురుతుల్యులైనటువంటి సుభాష్ పత్రి గారు పాడిన సాంగు. వారి గొంతుకులోనే ఆ రికార్డ్ చేశారు సొంత దీంతో. ఈరోజు అమ్మవారి పండగలు మనం జరుపుకుంటున్నాం, పైడితల్లి అమ్మవారి పండగలు. ఒక్కసారి అమ్మవారికి ఈ వేదిక పరంగా సాష్టాంగ నమస్కారం చెప్తూ, మా సంప్రదాయం విద్యార్థులు అమ్మ పేర్లు లీలాకృష్ణ, యామిని కసిరెడ్డి, లోకేశ్వరి, అంజలి, బలరాం, నెక్స్ట్ పూర్ణిమ పోల్నాయుడు, పూర్ణిమ గాయత్రి పోల్నాయుడు, హేమాంజలి, హేమవల్లి, జ్యోత్స్న, జోషిత, పవిత్ర, ప్రసన్న, భాను, భవ్య, వీళ్ళు లాస్ట్, దీక్షిత, మహాలక్ష్మి, త్రిష, తేజస్వి, జోషిత, ఇంకెవరైనా మర్చిపోయినా, చరితార్థ్. వీడి గురించి చెప్పాలండి. ఇప్పుడే వీళ్ళ అమ్మ వచ్చి అడిగింది, అమ్మ మీ కల్లేపల్లిలోని మా చాలా చిన్న గ్రామం అండి, కల్లేపల్లిలో సంప్రదాయం 12 ఎకరాల్లో గవర్నమెంట్ స్థాపించింది. దానికి అదృష్టవశాత్తు నేను డైరెక్టర్గా ఉన్నాను, కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్నారు. వీడు ఒక్కరోజు హాలిడే దొరికిన సంప్రదాయానికి వచ్చేస్తాడు, వచ్చేసి డాన్స్ చాలా బాగా చేస్తారండి. అన్నిటికన్నా గొప్ప ఏంటంటే వీడు బట్టలు ఉతుక్కోవడం నేర్చుకున్నాడు సంప్రదాయంలో. ఎందుకంటే అరే నువ్వు ఎలా ఉతుకుతావో పొద్దున్న ఎన్నింటికి లేస్తావు చెప్పు? 5:45. అదండి. ఎప్పుడైనా మీ ఇళ్ళల్లో మీరు లేపగలిగారా అంటే పిల్లల్ని 5 గంటలకి? నేను ఎప్పుడు చెప్పలా. వాడే లేచి వాడే బట్టలు ఉతుక్కుని వాడి కొంచెం వాడే కడుక్కొని ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్. అందుకే లాస్ట్లో చెప్తాను చరితార్థ. నిజంగానే వాళ్ళ అమ్మ నాన్నల్ని చరితార్థుల్ని చేస్తాడు. ఓకే, పైడితల్లి అమ్మవారి మీద ఈ సాంగ్ తోటి ఆఖరిగా ధ్యానం మీద సాంగ్తో ఈ సంప్రదాయం కూచిపూడి గురుకులం కల్లేపల్లి వారి శాస్త్రీయ నృత్య కార్యక్రమం ముగిద్దాం. ఎవరు ఆడియో ఆన్ చేస్తారు? తేజస్వి, నువ్వు ఇక్కడ ఉన్నావు. అమ్మ ఆడియో ఇంజనీర్ అండి. పిల్ల గురించి చెప్పాలి. 2 నెలలు అయింది సంప్రదాయంలో చేరి. షీ హెస్ బికమ్ సో గుడ్. అది లేకపోతే మాకు మన షూటింగ్ కూడా జరగలేదు. నమస్కారం చెయ్యి. ఓకే, ఆడియో ప్లీజ్. అంటే అర్థం ఏంటంటే మా తేజస్వి లేకపోతే ఆడియో పనిచేయదా?
కిందటి సంవత్సరం అక్టోబర్ 10th కండి. నేను ఎందుకు ఇలా మధ్య మధ్యలో వాగుతుండే కాసేపు వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి, మీతో ఏదో మాట్లాడడానికి, రెండు కూడాను. కిందటి సంవత్సరం అక్టోబర్ 10th మా సాయిరామ్ ఆర్ట్ శ్రీనివాసరావు గారు ఇక్కడే ఉన్నారు. వారి ఈవెంట్ మేనేజర్గా, నేను సంప్రదాయం డైరెక్టర్గా, విజయనగరం డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ అయినటువంటి అప్పటి కలెక్టర్ అయినటువంటి సూర్యకుమార్ గారి ఆధ్వర్యంలో పక్కనే అయోధ్య మైదానంలో అమ్మవారి పండగలు చేశాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పైడితల్లి అమ్మవారు ఎంత పవర్ఫుల్లో ఆ రోజు నాకు అర్థమైంది. సరే, ప్రోగ్రాం ముందర నేను శ్రీనివాసరావు గారు, కలెక్టర్ గారు కూడా మొక్కుకున్నారు. మధ్యాహ్నం 2 వరకు విపరీతమైన వర్షం. నాకు తెలిసి చాలామంది ఇక్కడ పోలీసులు కూడా అప్పటి వాళ్ళు ఉన్నారు. 2 వరకు ఆడియో వాడు ఆడియో తీయనంటాడు, లైట్లు వాడు లైట్లు ఇవ్వనంటాడు, కనెక్షను ఇవ్వమంటారు. కంటిన్యూస్ రైన్స్ 4 days. అక్టోబర్ 10th ఈవినింగ్ ప్రోగ్రాము. ఈరోజు హరితేజ కూడా వస్తారు ఈరోజు ఇక్కడ. ఆ రోజు కూడా వాళ్ళందరూ ఉన్నారు, శ్రావణ భార్గవి, కల్పన అందరూ. నేను అమ్మవారికి ఒకటే మొక్కుకున్నాను. కలెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు, స్వాతి వై డోంట్ వి షిఫ్ట్ టు మన ఇక్కడ ఆడిటోరియం ఉంది కదా అంటే, లేదమ్మా వి విల్ డూ ఇట్, స్టేజ్ మీద చేస్తాం, అమ్మవారు ఉంది మనకి. పాప ఆవిడ మొక్కుకున్నారు. ఆవిడ చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు, మేమందరం కూడా న్యాచురలీ ఫీల్ అయ్యాం. 2 గంటల వరకు పడిన వర్షం ఆగిపోయిందండి. ఇట్ వాజ్ అ నాన్ స్టాప్ సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ టిల్ 11:30 నైట్. 11:30కి మెల్లిగా మొదలైతే కల్పన పైకి చూసి, స్వాతి చుట్టద్దామా అంది. వద్దొద్దు చెయ్యండి అంటే అమ్మవారు ఒప్పుకోలేదు. ఇంకా చాలు, మీకు ఇచ్చిన టైం దిగండి అన్నారు. 11:30కి క్లోజ్ చేసామండి. దట్ వాజ్ అది ఆవిడ గొప్పతనం, పైడితల్లి అమ్మవారి గొప్పతనం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తాను. మహాత్మా గాంధీ గారు ఆయన ఆటోబయోగ్రఫీలోని కలకత్తా కాళీ దగ్గరికి నాకు ఎక్కువ వెళ్ళడం ఇష్టం ఉండదు అని రాశారు ఆయన. కావలసి మీరందరూ రెఫర్ చేసుకోవచ్చు. కారణం ఏంటంటే, అక్కడ ఇచ్చే జంతు బలులు, ఆ రక్తం చూడలేక నేను వెళ్ళలేను అన్నారు. ఈ వేదిక పరంగా చెప్తాను నేను, ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. మహాత్మా గాంధీ అన్నది అది. ఏ అమ్మవారు ఆవిడ తల్లి అండి, అమ్మ. ఏ అమ్మవారు ఇంకో ప్రాణాన్ని తీయమని చెప్పదు. మనం పసుపు కుంకుమ పళ్ళు చీర మనకి ఎంత వీలైతే అంత పెడితే ఆవిడ ఆత్మతృప్తితో ఆనందంగా తీసుకుంటారు. ఈ ప్రోగ్రాం ద్వారా డాక్టర్ గోపాలకృష్ణ గారు చెప్పేది ఒకటే, జీవహింస చెయ్యొద్దు. ఇది ఇప్పటి సత్యం కాదు, వేద పురాణాల కాలం నుంచి వచ్చేది. జీవహింస వద్దు. సుభాష్ పత్రి గారు కూడా అదే చెప్పారు. సో ఆఖరి సాంగ్ సుభాష్ పత్రి గారి వారి గొంతుకుతోటి మనం ఈరోజు ధ్యానం మీద చేద్దాము. చాలా చక్కగా పాడారు ఆయన. ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. పత్రి గారికి ఒక్కసారి ఈ వేదిక పరంగా సాష్టాంగ ప్రణామం చేస్తూ, ఎందుకంటే వారు లేరని నేను ఎప్పుడు అనుకోను, వారు మన మధ్యనే ఉన్నారని ఐ ఆల్వేస్ బిలీవ్. ఎందుకంటే వీళ్ళంతా కారణ జన్ములు. ఆదిశంకరులైనా, రామకృష్ణ పరమహంస అయినా, సుభాష్ పత్రి గారైనా, ఎవరైనా సరే వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారు. కానీ మనకు కావాల్సిందల్లా వాళ్ళని మనం రికగ్నైజ్ చేయడం. మనం వాళ్ళ ఫిలాసఫీని, మహాత్మా గాంధీ అయినా, రమణ మహర్షి అయినా, వివేకానందులైనా, వాళ్ళని మనం గుర్తించాలి. ముఖ్యంగా ఈ జనరేషన్ గుర్తించాలి. ద లాస్ట్ సాంగ్ సుభాష్ పత్రి గారిది ధ్యానం మీద. జ్ఞానము చేద్దామురో, రన్నలార శ్వాసను పడదామురో. జ్ఞానము చేద్దామురో, రన్నలార శ్వాసను పడదామురో. అన్నలార అక్కలార అమ్మలార అయ్యలార, అన్నలార అక్కలార అమ్మలార అయ్యలార, పిల్లలార పెద్దలార కనుకున్నార పేదలార, పిల్లలార పెద్దలార కనుకున్నార పేదలార. జ్ఞానము చేద్దామురో, రన్నలార శ్వాసను పడదామురో. శ్వాస మీ
మీద ధ్యాస అంట అంతే అంతే ధ్యానమంట శ్వాస మీద ధ్యాస అంట అంతే అంతే ధ్యానమంట కొంత కొంత ధ్యానమంట ఎంతో ఎంతో లాభమంట కొంత కొంత ధ్యానమంట ఎంతో ఎంతో లాభమంట ధ్యానము చేద్దాము రో రన్నలార శ్వాసను పడదాము రో సూది మందు లేదంట గోలి మందు వద్దంట సూది మందు లేదంట గోలి మందు వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట మన శక్తి మనకంటారో రన్నలారా వేరే దారి లేదంటారో మన శక్తి మనకంటారో రన్నలారా వేరే దారి లేదంటారో ధ్యానము చేద్దాము రో రన్నలారా శ్వాసను పడదాము రో మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట మాంసము మానాలి రో రన్నలార పాపము వీడాలి రో మాంసము మానాలి రో రన్నలార పాపము వీడాలి రో ధ్యానము చేద్దాము రో రన్నలార శ్వాసను పడదాము రో ధ్యానము చేద్దాము రో రన్నలార శ్వాసను పడదాము రో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. స్వాతి సోమనాథ్ శిష్యులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీళ్ళందరికీ సన్మానం చేయవలసిందిగా ప్రఖ్యాత సినీ దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారిని ఆహ్వానిస్తున్నాం డయాస్ మీదకి. గట్టిగా క్లాప్స్ చేద్దాం అందరూ కూడాను. ప్రఖ్యాత హాస్య సినీ దర్శకులు అండి. సుమారు 72 సినిమాలు హాస్య చిత్రాలు నిర్మించారు సార్ చేతుల మీదుగా వీళ్ళందరికీ సన్మానం అందుకోబోతున్నారు. తర్వాత ఈరోజు మనం నేను శ్రీమతి లేల శ్రీదేవి గారు చెన్నై నుంచి వచ్చారు. రమేష్ గారు దయచేసి దయాస్మతికి రావాల్సింది కోరుతున్నాను. మనం శ్రీ రేలంగి నరసింహారావు గారికి సన్మానం చేసుకోబోతున్నాము. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. శ్రీ రేలంగి నరసింహారావు గారు 1951లో క్షీరమయమైన పాల యజ్ఞంలో జన్మించి శ్రీ రేలంగి నరసింహారావు గారు చెన్నైలోని సినిమా పరిశ్రమలో దర్శకత్వ విభాగంలో చేరారు. వీరి దర్శకత్వంలో విడుదలైన మొట్టమొదటి చలనచిత్రం చంద్రమోహన్ హీరోగా వచ్చిన నేను మా ఆవిడ ఒక సూపర్ హిట్ సినిమాతో చలనచిత్ర జైత్రయాత్ర ప్రారంభించిన శ్రీ రేలంగి గారు మొత్తం 65 తెలుగు చిత్రాలు, 7 కన్నడ చిత్రాలు, 1 తమిళ చిత్రంతో కలిపి మొత్తం 73 చిత్రాలకు దర్శకత్వం వహించారు. నేను మా ఆవిడ తర్వాత సుందరి సుబ్బారావు, డబ్బవిరికి చేదు, చిన్నోడు పెద్దోడు, సంసారం, పోలీసు భార్య, 2 పిల్లల ముద్దుల పోలీస్, ఎదురింటి మొగుడు, పక్కింటి పిల్ల మొదలైన ఎన్నో సినిమాలకి ముఖ్యంగా హాస్యభరితమైన చిత్రాలకు దర్శకత్వం వహించారండి. ఆనందో బ్రహ్మ అంటేనే హాస్యం, హాస్యం ద్వారా ఆనందం అందరికి అందిస్తున్నాము. సో అందుకే సార్ మన అందరికీ కనెక్ట్ అయ్యారు. సో ఎంతో గొప్ప దర్శకులైన శ్రీ రేలంగి నరసింహారావు గారు మనం అందరి మీద అభిమానంతో రోజు రావడం చాలా హర్షదాయకం. గట్టిగా క్లాప్స్ మధ్య సార్ మనం ఆహ్వానించుకుందాము. సార్ దయచేయండి సార్, మీ యొక్క సందేశం మాకు ఇవ్వాల్సిన కోరుతున్నాం ఆనంద బ్రహ్మ తరపు నుంచి. అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే
నేను ఏదో పూర్వజన్మలో సుకృతం అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి ఫంక్షన్కి వెళ్ళడం నా జీవితంలో ఫస్ట్ టైం అండి. ఇది ఒక ధ్యానం మీద ఒక అసోసియేషన్ పెట్టి ఆనందో బ్రహ్మ అని దానికి మన డాక్టర్ జీకే గారు సపోర్ట్ ఇస్తూ ఎంతోమంది మహిళలు మరి ఈరోజు చూశాను నేను ఇక్కడ, అందరూ వాళ్ళు సపోర్ట్ ఇస్తూ మరి కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా ఇప్పుడు చూసిన నృత్యాలన్నిటిలోనూ నాకు ఏమనిపించిందంటే తెలుగు రాష్ట్రంలో ఉన్నామనిపించిందండి. ఎందుకంటే మేము ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎక్కడో చేస్తున్నాం, ఎక్కడో ఉంటున్నాం, ఎక్కడా మన సాంప్రదాయాలు కనిపించట్లేదు. అటువంటిది ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను 1 గంట నుంచి చూస్తూ ఉన్నాను అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్. చిన్నపిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఎంత అత్యద్భుతమైనటువంటి నైపుణ్యం ఉంది మీలో నిజంగా కూడాను. వారికి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకి నిజంగా నేను నమస్కారాలు తెలియపరుస్తున్నానండి. ధ్యానం అనేది జీవితంలో చాలా ఉపయోగపడుతుందండి. అది ఎందుకంటే మనిషికి ఒక మంచి మార్పు తీసుకొస్తుందండి. ఆరోగ్య రీత్యా కానీ మన ప్రవర్తనలో కానీ అన్నిటిలోనూ మనకి ఈ ధ్యానం అనేది తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. నేను మొట్టమొదటి నుంచి నేను ఇంతకుముందు ధ్యానం చేసేవాడిని కాదు, ఫుల్ బిజీగా ఉండేవాడిని. నేను ఈ సినిమా అయిపోతే ఆ సినిమా, ఆ సినిమా అయిపోతే ఈ సినిమా, అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. బట్ 1 year నుంచి నేను కొంత ధ్యానం చేస్తూ ఉన్నాను పొద్దున పూట. అటువంటిది అంటే కరోనా టైంలో నన్ను లక్ష్మి గారు ఫోన్ చేసి ఆన్లైన్ ప్రోగ్రాం చేస్తున్నాం రండి అంటే నేను 2 సార్లు ప్రోగ్రాంకి వచ్చాను, ఆన్లైన్లో చూశాను. దీని గొప్పతనం తెలుసుకున్నాను. నిజంగా కూడా నేను ధ్యానంలో ఇంత గొప్పతనం ఉంది. మన ఆరోగ్యమే కాదు, మన తెలివితేటలు పెరుగుతాయి, మనకి చురుకైనటువంటి నేచర్ ఏర్పడుతుంది, ఒక క్రమశిక్షణ పద్ధతి ఏర్పడుతుంది, కోపం తగ్గుతుంది మనిషికి. టోటల్గా ఇవన్నీ ఆరోగ్య లక్షణాలండి ఇవన్నీ కూడా. సో ఆ రోజు నుంచి నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. నిజంగా అది భగవంతుడు కల్పించినటువంటి అదృష్టం అని నేను అనుకుంటున్నాను. లేకపోతే లక్ష్మి గారు నా నెంబర్ పట్టుకుని నాకు ఫోన్ చేసి ఆన్లైన్లో మీరు రండి అని చెప్పి నేను రావడం, అప్పటి నుంచి నాలో చిన్న మార్పు స్టార్ట్ అవ్వడం, తర్వాత ఈ ప్రోగ్రాం జరుగుతుందని ఆగస్టులో వాడు చెప్పడం వస్తే నిజంగా ఈ వేళ ఎంత అదృష్టం అంటే ధ్యానకి సంబంధించిన సభలో పార్టిసిపేట్ చేస్తూ నేను ఎప్పుడూ కూడా పైడి తల్లి ఉత్సవాలు చూడలేదండి. అటువంటిది ఈరోజు పైడి తల్లి ఉత్సవ టైంలో విజయనగరంలో ఉండడం నా అదృష్టం. ఆ పైడి తల్లి అమ్మవారికి నిజంగా నేను సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నానండి. నిజంగా కూడా చెప్పాలంటే చాలా అదృష్టం. ఇక్కడ ఇందాక రోడ్ల మీద చూస్తూ ఉంటే ఎంతమంది భక్తులు వెళుతూ ఉన్నారు, పైడి తల్లి భక్తులు అందరూ కూడాను, చాలా రష్గా ఉంది. అలాగే ఇప్పుడు ఈ ఆడిటోరియంలో ధ్యానం అంటే ఏముందిలే, ఎవరు వస్తారేమో అని ఎవరో ఒకరు నాతో అన్నారు. అది తప్పు అని నాకు ప్రూవ్ అయింది. మేము చూస్తే మీరందరూ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, మీరందరూ కూడా ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ డాక్టర్ గారు, వారిని పేరు మనం అందరం కూడా అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే మహిళలలో ఉన్న ఆర్గనైజేషను మగవాళ్ళు తక్కువ % ఉంటుంది నాకు తెలిసి. వీళ్ళని చూస్తే ఈ ఆర్గనైజేషన్లో వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా చేస్తూ ఉన్నారు. అలాగే ఇందాక మనకి డ్యాన్సులకి వాటికి యాంకరింగ్ చేశారు వారు, మీరే కదా, డ్యాన్స్ టీచర్ గారు. ఇందాక ఏదో నేను సొల్లు కబుర్లు చెప్తున్నానో ఏదో వర్డ్ ఉపయోగించారు, చాలా తప్పండి అది. ఎందుకు అంటే మీరు మాట్లాడిన ప్రతి విషయంలోనూ చాలా విషయాలు గోచరించున్నాయండి. చాలా అత్యద్భుతమైన మీనింగ్స్ ఉన్నాయి, తెలుసుకోవాల్సిన మీనింగ్స్. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను నేను. ఎందుకు మీరు ఈ మాట అన్నారంటే
ఏమో ఒకవేళ నేను బోరు కొట్టిస్తున్నానేమో మిమ్మల్ని అని అనుకుని ఫీల్ అయ్యి వారంతటా వారు అన్నారు ఈ మాట. కానీ మీరు బోరు కొట్టించట్లేదు. మధ్య మధ్యలో మీరు మాట్లాడే విషయాల్లో ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను నేనండి, నిజంగా కూడా చెప్పాలండి. ఏది ఏమైనా ఈరోజు ఈ ఫంక్షన్కి నన్ను పిలిచి ఇక్కడికి పార్టిసిపేట్ చేయించినటువంటి ఆనందో బ్రహ్మ టీం అందరికీ, ఎస్పెషల్లీ డాక్టర్ గారికి, లక్ష్మి గారును ఆ రోజు ఇంకో ఇద్దరు వచ్చారు, ఎవరో మా ఇంటికండి, తులసి గారు, ఇంకొక రాజు గారు, ముగ్గురు వచ్చారు ఆ రోజు మా ఇంటికి. వచ్చి ఇలాగ ప్రోగ్రాం చేస్తున్నామండి ఆగస్టులో. చూడండి వాడి ప్లానింగ్ ఎలా ఉందంటే, అక్టోబర్లో ఫంక్షన్ అయితే ఆగస్టులో మా ఇంటికి వచ్చారండి. మా ఇంటికి వచ్చి ఆగస్టులో ప్రోగ్రాము ఫిక్స్ చేసుకుని మా ఇంట్లోంచే తనికెళ్ళ భరణి గారితో మాట్లాడారు. కానీ వారికి ఎక్కడికో ప్రోగ్రాం ఉందండి, వాటికి ఆ రోజు వెళ్ళవలసిన ప్రోగ్రాం. లేకపోతే తనికెళ్ళ భరణి గారు తప్పకుండా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఉండేవారు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి మనిషి అండి ఆయన, తనికెళ్ళ భరణి గారు. ఇటువంటి ప్రోగ్రాం అంటే ముందు ఉంటారు. కానీ ఆయనకి ఏదో సింగపూర్లోనూ ఎక్కడ షెడ్యూల్ అని చెప్పారు ఆయన, దానివల్ల రాలేకపోయారు. ఏది ఏమైనా ఈరోజు మీ అందరినీ చూసి అదృష్టం కలగజేసిన డాక్టర్ గారికి, మరి మీరు డాక్టర్ అయ్యుండి, మా నాన్నగారు కూడా డాక్టరే, కానీ ధ్యానం అది ఇది కాదు. మీరు డాక్టర్గా ఇట్రండి సార్, డాక్టర్ గారు మీరు దూరంగా నుంచున్నారు, పర్లేదు సార్, భలేవరే. మరి వారు డాక్టర్ అయ్యుండి ఈ సంస్థకి, ఆనందో బ్రహ్మ సంస్థకి ఇంత సహకారాన్ని, తోడ్పాటుని అందిస్తూ ఉన్నారు అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్. నిజంగా మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సార్ నేను, నిజంగా కూడా డాక్టర్ గారు. ఏది ఏమైనా ఈ ఫంక్షన్లో నాకు అవకాశం కలగజేసిన ఆనందో బ్రహ్మ టీంకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం సార్కి సన్మానం చేయడం కోసం కర్తాల్ పిరమిడ్ ట్రస్టీ అయిన విజయభాస్కర్ రెడ్డి గారు, ఆనందో బ్రహ్మ మరియు స్పిరిచువల్ టెంపుల్ డైరెక్టర్ శ్రీ గోపాలకృష్ణ గారు, విజయనగరం పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ రామారావు గారు, అందరి చేతుల మీదుగా సార్ ఘన సన్మానం చేసుకోబోతున్నామండి. ఒక్కసారి అందరికి క్లాప్స్ మధ్య. నమస్కారాలు తెలియపరుస్తున్నానండి నేను, నిజంగా అది ఇందాక పొరపాటు జరిగింది, చెప్పలేదు వారి పేరు నేను. తెలుగు చలనచిత్ర దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారికి అక్షర శుభాభినందనలు. రేల పూలు వేల వేలు వానలు కురిసినట్టు, రేయి పగలు మరచి వెన్నెల రోజంతా పరిచినట్టు, మనసులన్నీ కలసి మెలసి మనసారా నవ్వుతున్న మంచి తరుణం ముందు, ఒక్క కిరణమల్లె జనియించే పాలకొల్లు పులకరించి పసిడి దీవెనలిచ్చినట్లు, కన్నవారి హృదయాన కలుములమ్మ కనలించే కలిసివచ్చు అదృష్టమై, నరసింహారావు నవ్వు దివ్వగా జనించినట్లు, చదువుకొను వేళలోన ఆట పాటలాడు వేళ నాటకమ్ములందు లగ్నమైన మదిలోన, రాణించగా నెంచి తాను చిత్రసీమ చేరుకొని దిగ్దర్గ దర్శకులెందరికో సహదర్శక వృత్తి చేసి, దర్శకత్వ రంగమందు పూర్తి ప్రతిభ తాను పొంది, పండిత పామర జనులను మెప్పించడు రీతిగా హాస్యభరిత కుటుంబ పక్ష కథలకు ప్రాధాన్యతలిచ్చి,
నవ్విస్తూ కవ్విస్తూ కన్నీటిని కష్టాలను మరిపిస్తూ మురిపిస్తూ 72 చిత్రాల దర్శకునిగా రాణించి ఎందరో గొప్ప నటులకు తొలి అవకాశమునిచ్చి స్నేహ వృధితో స్వచ్ఛమైన నవ్వు పంచు ఆశయముతో చలనచిత్ర సీమయందు పేరొందిన నిన్ను మెచ్చి పురస్కార రూపమున నంది వచ్చే నిన్ను చేరి నటరాజు ఆశీస్సులు నలువరాని దీవెనలు కలకాలం కళ కోసం కళకే కళ పెంచునట్లు తపస్సుగా తీసిన మీ చిత్రాలకు తిరుగులేదు. యశస్సుతో వర్ధిల్లగా కుటుంబ సమేతముగా పచ్చగా 10 కాలాలు ఆయురారోగ్య ఆనంద యోగాలతో 100 ఏళ్ళు తిరుమల శ్రీ వెంకటేశు అలమేలు తల్లి మెచ్చి ఆశీర్వచనపు అక్షర సుమాక్షతలను జల్లగా ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ సుమనపూర్వకంగా శుభాభినందనలతో అందించు సత్కార పత్రము జయోస్తు విజయోస్తు అంటూ జనులందరూ నిన్ను అందరించగా శుభమస్తు శోభాభివృద్ధిరస్తు. ఇది ఆనందో బ్రహ్మ మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ వారు ఇస్తున్నారండి. ఆనందో బ్రహ్మ 10వ వార్షికోత్సవం సందర్భంగా దీన్ని రచన చేసిన వారు డాక్టర్ కోడూరు సుమనశ్రీ గారు. వారు తిరుపతి వాస్తవ్యులండి. వారు మీకు అందించినటువంటి ఇది శుభాభినందన మాలలు సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలంటే అందరూ కూడా. అద్భుతమైన సన్మానం చేసుకున్నామండి. గొప్ప కళాకారుల్ని ఈ ఆనందో బ్రహ్మ వేదికగా మనం ఇలాగ వాళ్ళని హానర్ చేసుకోవడం అనేది గొప్ప భాగ్యము. నెక్స్ట్ ఒక చక్కటి మిమిక్రీ ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఈరోజు నేను గుర్తుపెట్టుకోవలసింది మా గురువర్యులు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారి దగ్గర నేను 71 నుంచి ట్రావెల్ చేసి ఆయన మమ్మల్ని విడిచి వెళ్ళే వరకు ఆయన దగ్గరే ఉన్నాను నేనండి. ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాను, ఎన్నో నేర్పాడు, ఎన్ని చేశారు. అయితే ఆయన నాకు సెంటిమెంట్ సినిమాలు అవి అన్ని రకాల సినిమాలు ఆయన తీశారు. కామెడీ తక్కువ తీశారు గురువు గారు. బట్ నాకు కామెడీ అవ్వడానికి కారణం ఏంటంటే కొంతమంది రచయితలు నాకు మీ వైజాగ్ వాస్తవ్యులైనటువంటి కాశీ విశ్వనాథ్ రైటర్ చనిపోయారు. ఆయన నా ఫస్ట్ 3 సినిమాలకి పనిచేశారు. తర్వాత దివాకర్ బాబు అని విజయవాడ, ఇట్లా శంకరమంజి పార్సాది వీళ్ళందరూ నాకు కామెడీని పేర్చి ఇస్తే సెట్స్కి వెళ్ళి నేను దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో కూడా తెలియదు. కామెడీ నాకు అప్పట్లో చంద్రమోహన్ గారు వల్ల నేను కామెడీ నేర్చుకున్నాను. చంద్రమోహన్ గారు కామెడీలో నాకు గురువు, మెయిన్ గురువు. దాసనారాయణ గారు అయితే చంద్రమోహన్ గారు కామెడీలో గురువు. అది ఈ క్షణం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు ఉంది. అలాగే ఒక చిన్న డౌట్ క్లారిఫై చేస్తాను మీ అందరికీ. నన్ను చాలామంది రేలంగి వెంకట్రామయ్య గారు కొడుకు అనుకుంటారు. కొడుకునే కానీ సొంత కొడుకుని కాదు. మా నాన్నగారికి కజిన్ ఆయన రేలంగి వెంకట్రామయ్య గారు. నాకు ఆయన మా పెదనాన్నగారు అవుతారు రేలంగి వెంకట్రామయ్య గారు. ఆయన నేను ఎప్పుడూ కలవలేదు, చేయలేదు. సినిమా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు రాధమ్మ పెళ్ళి అనే సినిమా మా గురువు గారి దర్శకత్వంలో జరుగుతూ ఉన్నప్పుడు నేను దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అప్పటికి రేలంగి వెంకట్రామయ్య గారు ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆయన అప్పుడే పరిచయం నాకు ఆయన. ఒకసారి ఓ రోజు నన్ను పిలిచారు ఆయన వెంకటరామయ్య గారు. ఇటు రావయ్యా అన్నారు. నీ పేరేంటి అన్నారు. రేలంగి నరసింహారావు సార్ అన్నాను. రేలంగి నరసింహారావా? ఏ ఊరు? పాలకొల్లు సార్. ఎవరబ్బాయివు? మన డాక్టర్ రంగనాయకులు గారు అబ్బాయిని. ఓ రంగడ కొడుకువా? సరే నీ పేరు రేలంగి నరసింహారావు ఎందుకు అయ్యింది అని అడిగారు. అదేంటి సార్, రేలంగి అనేది మా ఇంటి పేరు, నరసింహారావు అనేది నా పేరు అన్నాను. అంటే ఆయన ఏమన్నారో తెలుసా? వద్దు, ఈ సినిమా అయ్యే వరకు నరసింహారావే పెట్టుకో నువ్వు అన్నాడు ఆయన రేలంగి వెంకటరామయ్య గారు. ఫస్ట్ పరిచయం నాకు. అదేంటి సార్, మా వాళ్ళు పెట్టిన పేరు రేలంగి, మా ఇంటి పేరు నరసింహారావు, పెట్టుకుంటే తప్పేంటి అన్నాను. నా దగ్గరికి రా అన్నాడు ఆయన. దగ్గరికి వచ్చాను. సెట్లో మీ గురుడు
నిన్ను తిడతా ఉంటే నన్నా తెలియట్లేదు. ఒరే రేలంగి అని తిడుతున్నాడు ఆయన. చాలామంది నా ఎంక చూస్తున్నారు తిట్టనప్పుడల్లాను. అంచేత నువ్వు పేరు రేలంగి తీసి ఓన్లీ ఉత్తి నరసింహరావే అన్నాడు ఆయన. ఆ విధంగా రేలంగి వెంకటరామయ్య గారితో నా పరిచయం ఏర్పడిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ యొక్క అనుభవాన్ని మాకు చెప్పినందుకు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు మనం మళ్ళీ కామిక్ ఆనంద్ గారు పపెట్ షో చేస్తున్నారండి, బొమ్మతో మాట్లాడడం అనేది. అమ్మో బొమ్మ అంట. ఆ బొమ్మ వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది. మనం అందరం కూడా ఎంజాయ్ చేద్దాం, క్లాప్స్ కొడదామండి. క్లాప్స్లో కూడా మనకి ఒక సైన్స్ ఉంది తెలుసు కదా. అన్ని నాడులు కూడా మన అరచేతుల్లో అరికాళ్ళల్లో ఉంటాయి. సో అవి బాగా యాక్టివేట్ అవుతాయి. మేడం చూడండి, రాత్రి అందరు పక్కన ఎవరైనా పెట్టుకొని పడుకోండి. అమ్మ బొమ్మ అని భయపడుతున్నారు ఇక్కడ. హలో 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 మానిటర్. సో నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి డాక్టర్ జీకే సార్కి మరొకసారి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పటి నుంచో ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆనందవ్ బ్రహ్మ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. హలో 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 హలో. సరే 1 2 3 1 2 3 మైక్ చెక్. మైక్ చెక్. ఏమయ్యా? ఏటయ్యా? నేనేదంటే నువ్వు అదంటావా? నేనేదంటే నువ్వు అదంటావా? ఏది అను? ఏది అను? నేను చాలా పెద్ద మనిషిని. ఎప్పుడయ్యోరా ఫంక్షన్? ఎప్పుడు? ఏయ్ అలా కాదు, నేను ఎలా చెప్తే నువ్వు అలా చెప్పాలి. నేను పెద్ద మనిషిని. చా జోక్లేకే హై. అలా కాదయ్యా. ఎలా అయ్యా? ఎలా అంటే నేను ఎలా చెబితే నువ్వు అలా చెప్పాలి. ప్లీజ్, చాలామంది చూస్తున్నారు కాబట్టి నేను ఎలా చెప్తే నువ్వు అలా చెప్పు. నేను చాలా పెద్ద మనిషిని. నేను పెద్ద మనిషిని. నేను చాలా చిన్న మనిషిని. నేను చిన్న మనిషిని. నేను అడ్డగాడిదను. ఇది కరెక్టేనండో. అది లెక్క పకోడీ ముక్క. అదేంటయ్యా, నేను ఎలా చెప్తే నువ్వు అలా చెప్తావు అన్నావు కదా. గురు, నువ్వు ఎలా చెప్తే అలా చెప్పడానికి నేనేమన్నా చెవులో పువ్వు పెట్టుకున్నానా? అబ్బో, నువ్వేం చెవులో పువ్వు పెట్టుకోలేదు. సరే, ముందుగా ఇక్కడికి కార్యక్రమానికి ఆనందో బ్రహ్మ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం పలకాలి. ముందుగా వెనకాల ఎన్మల అలా అనకూడదు. ఏదైనా ఒక కార్యక్రమంలో ముందుగానే సంబోధించడం మన అందరూ సంబోధిస్తూ ఉంటారు. సరే, ముందుగా వెనకాల. ఎన్మల ఏమీ లేదు, సో స్క్రీన్లో ఉన్నాయి. సో ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆడవారికి, ఆడవారికి, మగవారికి, మగవారికి, పిల్లలకు, పిల్లలకు, పెద్దలకు, పెద్దలకు, మీ మామకి, మీ తాతకి, మీ ముత్తాతకి, సౌండ్ ఆయనకి. బాబోయ్, అంత అవసరం లేదు. ఎంత కావాలో అంతే తీసుకో. అలా కాదయ్యా, ఒక్క మాటలో చెప్పొచ్చు. సోదర సోదరుమణులారా, తెలంగాణలో ఎలక్షన్లు వచ్చారు. బాబోయ్ అలా కాదు. సరే, నాకు ఇంగ్లీష్ వచ్చి నీకు రాదు కాబట్టి. నాకే వచ్చు, నీకే రాదు. నాకు వచ్చయ్యా. నీకు రాదయ్యా. నాకు వచ్చి అంటున్నాను కదా. ఐ డోంట్ నో అంటే తెలుగులో ఏంటి? ఐ డోంట్ నో అంటే తెలుగులో నాకేం తెలియదు అని అర్థం. నాకు తెలుసుగా నీకేం తెలియదని. సరే, నువ్వు ఇంత తెలుగుగా మాట్లాడుతున్నావు కదా, నువ్వెప్పుడు పుట్టావు? నేనా గురు? శుక్రవారం పుట్టారా? శుక్రవారం పుట్టావు. ఏది, పోయిన శుక్రవారమా? కాదు, వచ్చే శుక్రవారం. వచ్చే శుక్రవారం. గురు, నువ్వెప్పుడు పుట్టావు? నేను ఆదివారం నాడు పుట్టానయ్యా. ఆదివారం సెలవు అయితే ఎలా పుడతావురా నాయన? పుట్టడానికి ఆదివారంతో సంబంధం లేదు. సరే, అయితే తర్వాత పాటలు పాడుతారు, చాలామంది సింగర్స్ వస్తున్నారు. నేను కూడా సింగర్నే.
నువ్వు కూడా సింగర్వే, ఏదో ఒక పాట పాడు. ముందు నువ్వు పాడు, తర్వాత నేను పాడతా. ముందు నేను పాడితే తర్వాత నువ్వు పాడుతావు. ఓకే, ఒక భక్తి పాట పాడదాం. ఆధ్యాత్మికమైన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఒక భక్తి పాట పాడదాం. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. ముక్కుంది నోరుంది నాకు, ముక్కుంది నోరుంది. ఇలా కామెంట్ చేయకూడదు. సరే, ఒక సినిమా పాట పాడదాం అందరం కలిసి, ఓకేనా? ఇంకేం కావాలే, ఒక క్వార్టర్ మంది కావాలి. ఏయ్! అలా కాదు, ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటి, ఇదే కదా చెబుతున్నారు. మనం అన్నీ వదిలిపెట్టాలని స్వాతి మేడం గారు కూడా ఎంతో చక్కగా చెప్పారు. మరి అయితే ఇంకొకసారి, ఇంకేం కావాలే, ఒక చికెన్ బిర్యానీ కావాలి. అమ్మో, నీతో మాట్లాడడం ఇలా కదా. పచ్చబొట్టేసిన కాకి రెట్టేసిన, ఆవు పేడేసిన, గేదె పాలిచ్చిన. నీతో మాట్లాడడం చాలా డేంజర్ అనమాట. అయినా ఇక్కడ పిల్లలు ఉన్నారు చాలామంది, క్లాసికల్ డాన్సర్స్ మన చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఏమవుద్దేంటి? వాళ్ళందరికీ చాలా కోపం ఎక్కువ అనమాట. అయితే ఏం చేస్తారు? వాళ్ళందరూ కలిసి ఒక తన్నారు అనుకో, వెళ్ళి వైజాగ్లో పడతావు. ఇంకొంచెం గట్టిగా తన్నమని గురు, హైదరాబాద్లో పని ఉంది. ఏంటి నీకు పని ఉందని చెప్పి వాళ్ళు గట్టిగా తన్నాలి? అవునరా నాయన, టికెట్ లేకుండా వెళ్ళిపోతా. టికెట్ లేకుండా వెళ్ళిపోతావు. అయినా పెద్దలు ఏమన్నారో తెలుసా? తెలుసురా నాయన. ఏమన్నారు? నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. ఏయ్, పెద్దలు అలా అనలేదు. నేటి బాలబాలికలే రేపటి భావి పౌరులు అన్నారయ్యా. ఎవరన్నారయ్యా? నెహ్రూ గారు అన్నారయ్యా. నేను వినలేదయ్యా. నువ్వు వినలేదు. సరే, ఎంతసేపు నువ్వు నేను అని మాట్లాడుకుంటాం. ఎవరైనా ఒక బాబుని పిలిచి మాట్లాడేద్దాం. ఇక్కడ ఒక బాబు ఉన్నాడు కదా, తనతో మాట్లాడేద్దాం. వచ్చాడయ్యా అందగాడు. ఓయ్, అందంగా ఉన్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు. సో హాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు చరితార్థ్. ఏంటి? చరితార్థ్. చేతి ఓకే, చరితార్థ్ అంట. ఓకేనా, అర్థమవుతుందా? నీకు నాలుగు తిరగడం రాకపోతే అలా మూసుకుని కూర్చో, అర్థమవుతుందా? నువ్వు కూడా కూర్చో. సరే, అయితే చరితార్థ్ వచ్చాడు కదా, తనతో ఏమైనా మాట్లాడేస్తావా? నీకో చిన్న ప్రశ్న అడిగేమంటావా? నీకంట చిన్న ప్రశ్న అడిగేమంటావా? నీకు చేతులెన్ని? నీకంట చేతులెన్ని? 2. పైకెత్తు. డేరా బాబులా ఉన్నాడు. ఓయ్, అలా అనకూడదు, పైకెత్తుంచు. నీకు కాళ్ళెన్ని? 2. పైకెత్తు. ఓయ్, పైకెత్తితే పడతాడయ్యా. అందుకేనయ్యా ఎత్తమన్నా. అందుకే ఎత్తమన్నా. సరే, నీకు ఇంకో చిన్న ప్రశ్న అడిగేమంటావా? నీకు ఇంకో చిన్న ప్రశ్న అంటే అడిగేమంటావా? లడ్డు ఎలా ఉంటుంది? లడ్డు రౌండ్గా ఉంటుంది. లడ్డు రౌండ్గా ఉంటుందంటయ్యా. ఎవరు చెప్పారయ్యా? ఎవరు చెప్తున్నావా ఏంటి? సరే, లడ్డు ఎలా ఉంటుంది ఎవరు చెప్తారు ఇక్కడ? లడ్డు ఎలా ఉంటుంది? స్వీట్గా ఉంటుందంటయ్యా. కాదయ్యా. రౌండ్గా ఉంటుందంట. కాదు. తీయగా ఉంటుందంట. కాదు. ఎల్లో కలర్లో ఉంటుందంట. కాదు. మరి లడ్డు ఇంకెలా ఉంటుంది ఎవరు చెప్తారు? లడ్డు లడ్డూలా ఉంటుందంట. కాదురా నాయనా. సరే, నువ్వే చెప్పు, లడ్డు ఎలా ఉంటుంది? లడ్డు తినకపోతే ఉంటుంది, తింటే అయిపోద్ది. లడ్డు తినకపోతే ఉంటుంది, తింటే అయిపోతుందా? సరే, ఒక బాబును కాదు, ఒక పాపతో మాట్లాడేద్దామా? మాట్లాడేద్దాం. అయ్య బాబోయ్, ఏంజల్ డార్లింగ్. ఏంజల్ అలా మాట్లాడకూడదు, ఎదరం ముందు మేడం గారు ఉన్నారు, అసలుకే చాలా జాగ్రత్తగా ఉండాలి, తర్వాత లేకపోతే నీకు ఉంటుంది అనమాట. సో అయ్య బాబోయ్, నా వైపు చూసి సిగ్గుపడుతుందిరా నాయన. ఏంటి, నీ సిగ్గు కూడా ఉందా? సిగ్గులేనోడు నీకేం తెలుసు? నీతో మాట్లాడడం చాలా కష్టం అనమాట. హాయ్. హాయ్. హలో. హలో. అయ్య బాబోయ్, సిగ్గుపడుతుందిరా. సిగ్గుపడుతుంది. ఓకే, సో తను వచ్చింది కదా, తనతో ఏమైనా మాట్లాడేస్తావా? మాట్లాడైనా. సరే, మాట్లాడే. నీ పేరేంటి? దీక్షిత. దీక్షిత. డైలీ స్కూల్కి వెళ్తావా?
వెళ్తాను. ఏ క్లాస్? 4th. నేను 5th. అయినా నీ గురించి తనకెందుకయ్యా? నా గురించి నీకెందుకురా? తను మా చెల్లెలయ్యా. అవునా బావా? బావగారు బాబాయ్ నీతో చాలా అయితే కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ. ఒకసారి నచ్చితే గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎందుకని నీ పేరేంటి? డీజే టిల్లు. థ్యాంక్ యూ. ఒకసారి డీజే టిల్లుకి ఒకసారి గట్టిగా క్లాప్స్. బాగా నవ్వించారు కదండి కామిక్ ఆనంద్ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో చక్కగా మనకి నృత్యాన్ని అభినయించిన సాంప్రదాయం గురుకులం మేడం అందరూ కూడా రావాలండి. కళాకారులు అందరూ రావాలి. మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి సన్మానించడానికి శ్రీ రేలంగి నరసింహారావు గారు, అలాగే డాక్టర్ జీకే గారు అందరూ దయచేసి రావాలండి. కట్టాల్ మేనేజింగ్ ట్రస్టీ గారైన సార్ కూడా రావాలి, ఇక్కడికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే విజయనగరం ప్రెసిడెంట్ రామారావు గారు, గాంధీ గారు వీరికి సన్మానించడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం చేసుకుందామండి. పిల్లలందరూ లైన్లుగా నిల్చోండి నాన్న. సన్మానం మ్యూజిక్ ప్లీజ్. కట్టాల్ మహేశ్వర మహాపిరమిడ్ చైర్మన్ గారైన క్లాప్స్ కొడదామండి. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు అయినా సరే చాలా చక్కగా అంతసేపు చెమట్లు కారుతున్నాయి. మీకు అనిపిస్తుందా లేదా కానీ ఇక్కడ ఉన్న మాకు చాలా క్లియర్